శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. శబ్దము సృష్టి. శబ్దం అంటే ఏమిటి? ఆధునిక విజ్ఞానం ప్రకారం ప్రకంపనం. అణువిజ్ఞాన శాస్త్రము, ఐన్స్టీన్ సిద్ధాంతము అనురూపంలో పదార్థమంతా ఒక్కటేనని నిరూపించాయి. ఇది వేదాంతంలోని అద్వైతం. కానీ వస్తువులన్నీ కళ్ళకు వేరువేరుగా కనపడతాయి. దీనికి కారణం ప్రాథమిక శక్తి వివిధ ప్రదేశాలలో వేరువేరు వేగాలలో ప్రకంపించటం. ప్రకంపనం శబ్దాన్ని కలిగిస్తుంది. దీనినే వేరే విధంగా చెప్పాలంటే, శబ్దం రావాలంటే ప్రకంపనాలని సృష్టించాలి. ప్రాథమిక శక్తి యొక్క ప్రకంపనలు వేరువేరు వేగాలతో సంభవించటం వల్ల విశ్వ సృష్టి జరిగింది అన్న విజ్ఞాన శాస్త్రవాదము, పరమాత్మని శ్వాస మూలంగానే విశ్వ సృష్టి జరిగిందన్న వేదవాక్యము పొంతన కలిగే ఉన్నాయి. మానవులలోనూ మృగాలలోనూ ఆరోగ్యానికి, అనుభూతికి మూలం ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఊపిరి శరీరంలోని వివిధ నాడులలో ప్రసరిస్తూ ప్రకంపనలను కలిగిస్తుంది. ఇదే ఆరోగ్యానికి, అనారోగ్యానికి కారణం. యోగాభ్యాసం వల్ల నాడుల ద్వారా ఊపిరి ప్రసారాన్ని నియమబద్ధం చేస్తే అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి సందర్భాలలో రక్తనాళం తెగినా రక్తస్రావం జరగదు. యోగులు గుండెని, నాడిని స్తంభింపచేసి భూమిలో సమాధి స్థితిలో ఉండగలరు. పాము విషం కానీ, తేలు కుట్టినా కానీ వారిని ఏమాత్రమూ బాధింపవు. వాళ్ళు మామూలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియమబద్ధం చేయగలగటం వలనే ఇవన్నీ సాధ్యం. దేహం సజీవంగా ఉండటానికి మాత్రమే ఊపిరి యొక్క అవసరం పరిమితం కాదు. మనస్సు, మానసిక ఆరోగ్యము కూడా దానిపై కొంతవరకు ఆధారపడి ఉన్నాయి. దీనికి కారణమిది. మన భావాలన్నిటికీ మూలమైన మనస్సు, జీవశక్తికి మూలమైన ప్రాణము ఒకటే అవటం. నాడుల ప్రకంపనలే ఆరోగ్యకరమైన ఆలోచనలకు కానీ, అనారోగ్యకరమైన చెడు ఆలోచనలకు కానీ మూలం. ఇది మీకు అనుభవమయ్యే ఉంటుంది. భగవత్ సాన్నిధ్యాన్ని అనుభూతికి తెచ్చే ప్రదేశంలో కానీ, మానసిక ప్రశాంతిని కలిగించే సత్పురుషుని సమక్షాన కానీ శ్వాస ఎట్లా ఉంటుంది? కోపం కానీ, ఉద్వేగం కానీ కలిగినప్పుడు శ్వాస ఎట్లా ఉంటుంది? ఈ రెండు పరిస్థితుల్లోనూ శ్వాస తీరే వేరువేరుగా ఉంటుంది కదా. ఆనంద సమయాల్లో, సంతోష వేళలలో కూడా శ్వాస వివిధ రీతులలో ఉంటుంది. ధార్మిక అభ్యాసాల వల్ల కానీ, భజన వల్ల కానీ కలిగే ఆనందానికి, ఇంద్రియ సంతృప్తి వల్ల కలిగే ఆనందానికి తేడా ఉంది. సాధారణంగా ఉచ్చ స్థితిని చెందిన ఆనందం కలిగినప్పుడు నిశ్వాసం కుడి నాసికాపుటం ద్వారా జరుగుతుంది. కేవల ఇంద్రియ సుఖంలో ఎడమ నాసికాపుటం ద్వారా జరుగుతుంది. మనస్సులో ఉన్నతమైన భావాలు కలిగినప్పుడు ఇంద్రియాలన్నీ దానిపై కేంద్రీకృతమవుతాయి. అటువంటప్పుడు ఊపిరి నెమ్మదిగా లయబద్ధంగా రెండు నాసికాపుటాల ద్వారానూ సాగుతుంది. దేని గురించి చింతిస్తుందో దానిలో భావం లీనమైపోయినప్పుడు ఊపిరి నిలిచిపోతుంది. మనస్సు ఆలోచించడం మానేస్తుంది. అయినా ప్రాణి సజీవంగానే ఉంటుంది. అప్పుడే జ్ఞానం లేక శుద్ధ చైతన్య స్థితి జీవిని ఆవహిస్తుంది. కాబట్టి జీవుని భౌతిక దేహము, ఎరుక కలిగి ఉండటము కూడా ఊపిరి యొక్క శక్తి వల్ల సృజింపబడినవే. దానిపైనే అవి ఆధారపడి ఉన్నాయి. ఊపిరి ఆడటం అనగానే అవి ఆగిపోతాయి. ఊపిరి ఆడమంటే మనస్సులోని ప్రకంపనాలన్నీ నియమబద్ధం చేయటమే. అన్ని పదార్థాలు చేతనమైనవైనా, అచేతనమైనవైనా
పరమాత్మ నుండే ఉత్పన్నమవుతాయి. అనేక రూపాలు ధరిస్తాయి, మార్పు చెందుతాయి, అదృశ్యం కూడా అవుతాయి. ఇన్ని రకాల మార్పులను కల్పించటానికి అవసరమైన ప్రకంపనలు పరమాత్మ అనబడే దాని నుండే రావాలి కదా. బ్రహ్మం నిర్గుణము, అచలము, అవ్యయము అనే అద్వైత సిద్ధాంతాన్ని కాసేపు ప్రక్కకి పెడదాం. అద్వైత మతానుసారం అనిర్వచనీయమైన మాయాశక్తితో కలిసే బ్రహ్మం దృశ్యమానమైన జగత్తులో అనేక రూపాలు ధరిస్తుంది. అట్లా కనబడటం మిథ్యే అయినా కాకపోయినా ఒకే మూలశక్తి సజీవంగానో జడంగానో రూపం ధరిస్తుందని ఒప్పుకోవాలి. అది మాయే అయినా దేనిపైనో ఆధారపడాలి కదా. ఆ ఆధారమే ఈశ్వరుడు. అనేక రూపాలను ధరించే మాయ కూడా పరబ్రహ్మ యొక్క ప్రకంపన ఫలితమే. అనేక రూపాలను ధరించే ప్రకంపనలు ఉన్నా పరబ్రహ్మ అంతరంలో ఏ కదలిక లేక నిశ్చలంగా ఉంటుంది. మనకి మాత్రం రూపం ధరించిన ప్రకంపనలు తెలుస్తాయి. ఇవి కూడా ఎంతో క్రమబద్ధ కక్షలో పరిభ్రమించే అసంఖ్యాకమైన సౌరమండలాలు మొదలు ఒక గడ్డిపోచ, ఒక దోమ సృష్టి వరకు ఏదో ఒక నియమక్రమం ఉంది. విశ్వశ్రేయస్సు ఈ నియమంపైనే ఆధారపడి ఉంది. ప్రకృతి శక్తిని పరమాత్మ విశ్వ సృష్టికి, విశ్వపాలనకి వినియోగించాడు. అయినా ఒక్కొక్కసారి ఈ నియమం తప్పుదారి పట్టినా భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడేమో అనిపిస్తుంది. ఈ కారణం వల్లనే ప్రకృతి శక్తుల హద్దులు మీరటం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి వర్షాలు పడవు, ఒక్కోసారి వరదలు మరీ విపత్కరంగా సంభవిస్తూ ఉంటాయి. మానవుని మనస్సు వల్ల ఏదీ నిజ ప్రకృతికి దూరం కాలేదు. విషయవాంఛలు చాలా బలీయం. ప్రకృతి సిద్ధమైన నియమాలు, నిబంధనలు, సంయమనము ఏర్పడ్డ అన్ని హద్దులను, ఆంక్షలను ప్రక్కకు పెట్టి మనస్సు ఉన్మత్తతతో శునకంలా విశృంఖలమవుతుంది. మానవ శ్రేయస్సుకు వ్యతిరేకంగా వర్తించే ప్రకృతి శక్తులను దారిలో పెట్టడం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది. అట్లాగే వెర్రి తలలు వేసే మనస్సుని అదుపులో పెట్టడం సాధ్యమేనా? దృశ్యమానమైన జగత్తుకి ప్రకంపనలు, శబ్దము కారణమని గ్రహిస్తే ఆ ప్రకంపనలే, ఆ శబ్దమే గతి తప్పిన ప్రకృతి శక్తులను సన్మార్గంలో పెట్టగలవని, అపవిత్రమైన ఆలోచనలు కల మనస్సుని క్షాళనం చేయగలవని అంగీకరించాలి. వేదాలు యోగంలో ప్రాణాయామం సహాయంతో విశ్వ నిశ్వాసంతో సంధానం ఏర్పరచుకుని సమిష్టికి, వ్యక్తికి ప్రయోజనకరాలైన పనులను చేయవచ్చు. నాడులు, నరాలు చేసే ప్రకంపనలు మనిషి చెవులకు వినపడవు. ఈ సత్యాన్ని చాలామంది ఒప్పుకుంటున్నారు ఈ రోజులలో. గాయకుడు రేడియోలో పాడినప్పుడు ఆ ధ్వని ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలుగా అయ్యి అవి ఆకాశం ద్వారా పయనిస్తాయి. వాటిని గ్రహించే సాధనం రేడియో సెట్ ద్వారా ఆ తరంగాలు శబ్ద తరంగాలై మనకు వినపడతాయి. ఈ విధంగా చూచినప్పుడు విజ్ఞాన శాస్త్రం మతానికి వ్యతిరేకం కాదని గ్రహించవచ్చు. పైపెచ్చు సమాజంపై మత ప్రభావాన్ని పెంచడానికి కూడా దోహదమవుతాయి. ఒక శతాబ్దం పూర్వం అంటే రేడియో, టెలిఫోన్లను కనుగొనక పూర్వం వేదోచ్చారణకు, శ్వాసకు గల ప్రభావంపై నమ్మకం లేని వారి శంకలను నివృత్తి చేయటం కష్టమయ్యేది. కావున వీటిని కనుగొన్న తరువాత మనకి కొత్త మద్దతు దొరికింది. నిర్జీవమైన రేడియోకి గల శక్తితో సజీవమైనవి కూడా పొందవచ్చు. నిజానికి అంతకంటే ఎక్కువ శక్తిని సంపాదించవచ్చు. దీన్ని సాధ్యపరిచేదే తపస్సు. ఇల్లు, సంసారము కల్పించే సౌకర్యాలని, ఆకలి దప్పిక కలిగించే అవసరాలని, నిద్ర విశ్రాంతి కలిగించే సౌఖ్యాన్ని లెక్క పెట్టకుండా ఏదో ఒక లక్ష్యంపై మనస్సుని, మానసిక శక్తిని కేంద్రీకరించటమే తపస్సు అంటే. ఈ పని చేసేటప్పుడు దీనినంతా నేను చేస్తున్నాను, నేనింత కష్టపడుతున్నాను కాబట్టి నాకు సత్యస్వరూపం తెలుస్తుంది అనే భావానికి తావు ఇయ్యకూడదు. అంత శ్రమలోనూ
ఏ ప్రయత్నమైనా సఫలం కావటానికి భగవంతుని అనుగ్రహం ముఖ్య అవసరము అన్న గుర్తింపు, నమ్రత ఉండాలి. ఋషులు అటువంటి తపస్సు చేశారు. యోగ శక్తుల మహోన్నత శిఖరాలను అందుకున్నారు. జగత్ సృష్టికి కారణభూతములైన ప్రకంపనలను అంటే విశ్వ నిశ్వాసాన్ని ఎరుక కలిగి ఉండేవారు ఋషులు. అంతేకాదు, విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మారినట్లుగానే వారికి కూడా అంతరిక్షంలోని తరంగాలు మారి చెవికి సోకేవి. వీటినే వారు లోకానికి వేద మంత్రాలుగా అనుగ్రహించారు. ఇంకో విషయం కూడా స్ఫురిస్తుంది. వేదాలను శృతి అంటారు, అంటే వినబడినది అని అర్థం. సంస్కృతంలో చెవిని శ్రోత్రం అంటారు. పూర్వకాలం గురు శిష్య పరంపర అనుసారం వేదాలు ఒక తరం నుండి వేరొక తరానికి లిఖితపూర్వకంగా కాక అనుశ్రుతంగా సంక్రమించాయి. అందువలనే వేదాలను శృతి అంటారని కొందరి భావం. అయితే వేదాలు చదువుకొని నేర్చుకోవటానికి వీలుగా లిఖిత రూపంలో ఎందుకు లేవు? దానికి కారణం ఉంది. కొన్ని శబ్దాలు ఉచ్చారణ ప్రకారం సరిగ్గా వ్రాయలేకపోవటం, ఆ ఉచ్చారణ ఒక్కోసారి 2 అక్షరాల నడుమ ఉన్నట్టు ఉంటుంది. ఇటువంటి శబ్దాలు వేదాల్లో కోకొల్లలు. ఇటువంటి వాటిని ఉచ్చారణ ద్వారానే ప్రకటించవలసి వస్తుంది. అంతేకాక వేద మంత్రాలను లయబద్ధంగా ఉచ్చరించాలి. అట్లా చేస్తేనే సరైన ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి. కొన్న శబ్దాలను ఉచ్చ స్థాయిలోనూ, మరికొన్నిటిని మధ్యస్థాయిలోనూ, ఇంకా కొన్నిటిని అధమ స్థాయిలోనూ పలకాలి. ఇటువంటి వ్యత్యాసాలను సూచికల ద్వారా కానీ చుక్కల ద్వారా కానీ తెలిపినా కొన్ని దోషాలు దొర్లుతాయి. అందువల్ల ఉచ్చారణ కూడా పొరబడుతుంది. తత్ఫలితంగా ఆ మంత్రాల ప్రభావం కూడా తగ్గుతుంది. మామూలుగా కూడా హెచ్చు తగ్గులతో వినపడే శబ్దాలకి, ఒకే మాదిరిగా ఉండే శబ్దాలకి మనపై ఉండే ప్రభావాన్ని చూడండి. మన ప్రతిస్పందనే కాదు, ప్రకృతి చేతలని క్రమపరిచే దివ్యశక్తి కూడా స్వరభేదం వల్ల ప్రభావితం అవుతుంది. వేదాలలోనే అనగా తైత్తేయ సంహితలో ఉచ్చారణలోని మార్పుల వల్ల ఫలితాలు ఎట్లు విపరీతంగా మారుతాయో తెలిపే కథ ఒకటి ఉంది. త్వష్ట అనే దివ్య శిల్పి ఇంద్రుని సంహరించగల కుమారుని కోసం ఇంద్ర శత్రువర్ధస్వ అనే ఒక మంత్రం జపం చేశాడు. ఆ జపం చేసేటప్పుడు స్వరాలను తప్పుగా ఉచ్చరించాడు. దీనివల్ల అతని ప్రార్థనకు సరిగ్గా వ్యతిరేకమైన ఫలితాలు లభించాయి. ఇంద్రుణ్ణి కడతేర్చే కుమారుణ్ణి కాక ఇంద్రునిచే కడతేరబడే కుమారుడు అతన్ని కలిగాడు. స్వరభేదం వల్ల రేడియో ట్యూనింగ్ కొద్దిగా మారిస్తే మనకు వేరొక కేంద్రం నుంచి వచ్చే ప్రసారం వినపడుతుంది. మనకు కావలసిన ప్రసార కేంద్రం కోసం సరిగ్గా ట్యూనింగ్ చేసుకోవాలి. వేదాలను వల్లించేటప్పుడు అంతే, స్వరము నిర్దుష్టంగా ఉండాలి. రేడియో ట్యూనింగ్లో జరిగే మార్పు వలనే వేద మంత్రాల పఠనంలో మార్పు వల్ల కూడా ఫలితాలు మారుతాయి. ఈ కారణాల వల్లనే గురుముఖత వేద మంత్రాలను అభ్యసించాలి అన్న నియమం ఏర్పడింది. వేదాలను శృతి అనటానికి కారణం ఇది. సామాన్య మానవులకు వినబడని శబ్దాలను ఋషులు ఆలకించి యథాతథంగా శిష్యులకు నేర్పారు. తపోనిష్టలో ఉండే అటువంటి శబ్దాలను గ్రహించే స్థితిలో ఋషులు ఉన్నప్పుడు ఆ వేద శబ్దాలు వారికి సాక్షాత్కరించాయి. అందువలనే వేదాలను శృతి అంటారు, అనగా వినబడినది అని అర్థం. ఋషులను మంత్రద్రష్టలంటారని అన్నాను, అంటే మంత్రాలను దర్శించిన వారని అర్థం. తమిళంలో పార్పాన్ అన్న ఇదే అర్థం. మంత్రాలను నక్షత్ర మండలాల వలె ఋషులు దర్శించారని అర్థం చెప్పుకోవచ్చు. వీటన్నిటిలో ఏదో సరైన భావం. వాళ్ళు వాటిని విన్నారా, చూచారా? వాటిని చూచి ఉంటే ఏ భాషలో ఏ లిపిలో వ్రాయబడ్డాయి? అప్పటికి దేవనాగరికి గ్రంథలిపికి పునాదైన బ్రాహ్మీ లిపి కూడా లేదాయే. వ్రాయబడి ఉన్న వేద పాఠాలను ఉచ్చారణకు అనుగుణంగా సరిగ్గా వ్రాయటం అసంభవం. ఈ గందరగోళానికి సమాధానం ఇది.
ఋషులు చూచారు అన్నా విన్నారు అన్నా యథార్థమేమంటే వారు ధ్యానమగ్నులై ఉన్నప్పుడు వాటిని తమలో గుర్తించారు. అంటే ఒక్కసారిగా వారికి స్ఫురణ కలిగి అంతరంగంలో మంత్రాల అవగాహన కలిగింది. వారు ఉన్న ఉచ్చస్థితిలో భౌతికంగా కళ్ళు చూచి ఉండకపోవచ్చు, చెవులు విని ఉండకపోవచ్చు, అయినా వారి అంతరాంతరాలలో వేద శబ్దాలు వారికి అనుభవ సిద్ధమైనాయి. వారిపై వాటి ప్రభావాన్ని విడిచాయి. చూడటం అంటే ఎల్లప్పుడూ కంటితో చూడటం అనే అర్థం కాదు. బాహ్య వస్తు సముదాయం మన ఇంద్రియాలపై కల్పించే ప్రభావాన్నైనా ఇట్లా వర్ణించవచ్చు. ఫలానా వ్యక్తి జీవితంలో ఒడుదుడుకులను చూచాడు అన్నప్పుడు అతని జీవితంలో సుఖదుఖాలు భౌతికంగా కనబడ్డాయని అర్థం కాదు. అతడు జీవితంలో సుఖదుఖాలను అనుభవించాడనే దాని అర్థం. కాబట్టి మంత్రద్రష్టలు అన్న మాటని ఋషులు ఆధ్యాత్మికానుభూతిగానే మనం అర్థం చేసుకోవాలి. వేదాలను గ్రహించటానికి అనువైన ప్రతిభా సమన్వితమైన దివ్య శ్రోత్రములతో వినినవారుగా ఋషులని చెప్పుకోవచ్చు. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం కోరినప్పుడు ఆయన, నీవు నన్ను నీ చర్మచక్షువులతో చూడలేవు, నీకు దివ్య దృష్టిని ఇస్తాను అన్నాడు. గీతలో దివ్యం దదామితే చక్షు, అర్జునుడు దివ్య నేత్రాలు పొందినట్టే ఋషులు కూడా దివ్య కరుణాలను పొంది అంతరిక్షంలో సదా సంస్థితమైన మంత్రాలను వినగలిగారు. వేద మంత్రాలు సృష్టికి ఉపయోగపడటమే కాక మన నాడులలో ప్రకంపనలను కల్పించి ఈ జీవితాన్ని సరిదిద్ది పరమసత్యమైన అద్వైత స్థితిని పొందటానికి ఉపకరిస్తాయి. ఉపనిషత్ మహావాక్యాలు ఓంకారం ఆ కోవలోనివి. ఇదంతా చెప్పటానికి కారణం వేదాలు ఎవరి వల్ల రచించబడలేదని చూపటానికే. ఋషులు వాటిని రచించలేదు, పరమాత్ముడు కూర్చుని వేదాలను వ్రాయలేదు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర శంకర, జయ జయ శంకర.